హాయ్ నమస్తే. ఈరోజు రెసిపీ మసాలా పల్లి పకోడా. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు పల్లీలను తీసుకుందాం. ఇందులో 2 టీ స్పూన్లు శనగపిండి, 1 టీ స్పూన్ బియ్యం పిండి, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ పిండి, కొద్దిగా ఇంగువ, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మసాలా పొడి, ఇది ఆప్షనల్. కొద్దిగా ఆయిల్ వేసి దీన్ని బాగా కలుపుకుందాం. ఇది బాగా కలిపిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని దీన్ని గట్టి ఉండగా చేసుకొని మనం ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇది జారుగా అస్సలు కాకూడదు, గట్టిగా ఉండాలి. గట్టిగా ఉన్న పిండి నుంచి మనం పొడిగా చేసుకోవాలి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పల్లి పిండిని ఒక్కొక్కటిగా వేస్తూ నిదానంగా వేపుకోవాలి. జాగ్రత్తగా వేపుకోండి, మీడియం ఫ్లేమ్లో వేపుకోండి. కొద్దిగా పెనం నిండా వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టి దూరగా వేయించుకోండి. చూడండి, ఆల్మోస్ట్ మసాలా పల్లి రెడీ అయిపోయింది. తీసి పక్కన పెట్టుకుందాం. అదే ఆయిల్ ప్యాన్లో నేను కొద్దిగా కరివేపాకు వేంపి మన మసాలా పల్లికి యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల మసాలా పల్లి టేస్ట్ రెట్టింపు అవుతుంది. మనం ఈవినింగ్ టీతో కనుక మసాలా పల్లి తిన్నట్లయితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీకోసం నేను మసాలా పల్లి సర్వ్ చేస్తున్నాను. టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ చేసి చెప్పండి. నేను జయశ్రీ, వనంతో మనం. నమస్తే.